అజయ్ ఏం చేస్తున్నావు? అయిపోతున్నాయా? ఏందొచ్చావు? ఏంటిదే? ఏం నోట్లు కొనుక్కుతున్నావు? మీషో కొరియరా? మొన్నేగా ఏదో రెయిన్బో సారీ ఏదో తీసుకుంటేగా. బ్లౌజా? చీరతో పాటు వచ్చే బ్లౌజేగా కుట్టించుకునేది. అవునా? ఇవి వచ్చాయి మరి కొయ్యారు అబ్బాయి? బాకీగా పెట్టావు 40 రూపాయలు. బ్లౌజ్ వీడియో బుక్ చేసుకోవడం ఏంది? ఏ శారీలోకి మరి? సరే పా తర్వాత చూద్దాం. ముందు అన్నీ నిలబడ్డాడు. ఎంత అది? 500 1000 రూపాయల బ్లౌజు? అవి క్వాలిటీ ఉంటాయి అంటావా? అవి ఆర్డర్ చేసుకున్నావు చూస్తే ఇప్పుడు అర్థమవుతుందిగా. సరేపా నేను కొడతా ఫోన్పే. రాజే నేను మామూలుగా బ్లౌజ్ చూసిందే 350 రూపాయలు బావా. 260 రూపాయలు తీసుకున్నాడు. మరి 100 రూపాయలు మర్చిపోయాన్నా. 100 రూపాయలు ఇవి కదా అని చెప్పు కదా. తెలియగా తెలియ తక్కువ ఎందుకు ఉంటారు వాళ్ళు. దాంట్లో చూపించింది 300. అదే డిస్కౌంట్లో వచ్చిండిద్దిలే. పిల్లలకి ఇంకా జలుబు తగ్గలేదు. ఏంది ఏంది బట్టలు ఏంది కథ ఏంది? పిల్లల బట్టలు అన్నీ తీసేయండి. కొత్తగా కొడుకుతున్నావా? నిన్నే ఉతుకోవచ్చుగా. ఏం తొందర ఆగట్లేదా? అడుగుదాం బా ఇంట్లోకి. మీకు తొందర ఆగదులే రాజే. రెడీమేడ్ బ్లౌజ్ ఇప్పుడే బుక్ చేసుకోవటం ఫస్ట్ టైం నువ్వు బుక్ చేయడం. సైజ్ ఎంత తెలియక 40-30 పెట్టా. అందుకని ఒకవేళ సైజ్ చాలా కొంటే రిటర్న్ పెట్టొచ్చు అని కూడా అడిగాను నేను. పెట్టొచ్చు అన్నాడు. ఈ జాకెట్లు కూడా ఆన్లైన్లో అమ్ముతున్నారు ఏంది? ఇది 2 శారీస్ మీద మనకు వచ్చిందని బుక్ చేశా. సరే అవును, శారీ గురించి ఇంతగా చెప్పావు. ఏ శారీ అది తీసురా చూద్దాం. ఇక్కడ లేదు, అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి బీరోలో పెట్టచ్చు. సాయంత్రం చూపిస్తా. పెళ్లి చీర మా అమ్మ తరంబరాల చీర, నాకు పెళ్లి చీర ఉంది కదా వైట్ శారీ, దాని మీదకి అప్పుడేమో పెళ్ళప్పుడు సన్నగా ఉంటుంది, ఖర్చు ఎక్కువ పెట్టలా. ఆ బ్లౌజ్ అంటే పాడైపోయింది. కానీ ఇంకా ఆ శారీ మీదకి ఇంకా మేనక్క పంపించిన శారీ మీద బండికి వచ్చిందని ఈ విధంగా బుక్ చేశాను. అసలుకి మనం మామూలుగా ఒంగోలు శారీ నేను ఎప్పుడు చూడలేదే. ఒంగోలు శారీ మీనా గారు పంపించని చెప్పావు కదా. పంపించిన శారీ అది గ్రీన్ కలర్, అంచేమో ఇది వచ్చింది బొట్ట కలర్. సాయంత్రం తీసుకొచ్చినప్పుడు చూపిస్తాను. క్వాలిటీ అయినా అసలు గుడ్డ వెనకాల కూడా వచ్చింది కదా, ఆంబ్రేడ్ వచ్చింది కదా వర్కింగ్. మామూలుగా మనం బ్లౌజ్ కుట్టించుకుంటేనే ఎవరన్నా గోట్ ఏమంటే శారీలో కలిసి జాకెట్ కి గోట్ ఏమంటే 10 రూపాయలు అడుగుతారు. దానికి మొత్తం జాకెట్ కుట్టించుకుంటే ఎంత విడిగా? 300. ఇది చీరకి ఫాల్ వేసి అంచులు కుట్టి జాకెట్ కుట్టినందుకు మళ్ళీ గుడ్డ మందే. గుడ్డ మనీ అయ్యి, ఫాలు లైనింగ్స్ అన్ని మనీ అయ్యి. దీనికి మళ్ళీ లైనింగ్ వేసి ఉంది. పీసులు వచ్చినాయి బాగా కుట్టేశారుగా. ఎట్లా పెట్టుకోవచ్చు, ఏదైనా వేసుకుంటే కానీ అర్థం కాదు. మళ్ళీ బొందలు కూడా వాళ్ళే పెట్టారు. అదేలే మనీ మళ్ళీ మిషన్ మీద పెట్టమంటే బొందలకు కూడా ఇట్లా ఎక్స్ట్రా డబ్బులు కూడా మనీ అడుగుతారు. ఈ బ్లౌజ్ కానీ బాగుందంటే మాత్రం ఇక నుంచి ఆర్డర్ పెట్టుకుందండి. నుంచి శారీస్ మీద కుట్టించుకోకుండా ఈ విధంగా బుక్ చేసుకోవచ్చు. మరి వాటితో పాటు వచ్చి ఏం చేస్తావు? పిల్లలకి గౌన్లు కుట్టిస్తా. ప్రిన్స్ అమ్మకి గౌన్లు కుట్టియచ్చు. దాంతో ఎందుకు కుట్టకూడదు? ఏదో ఈ మధ్య నువ్వు ఆన్లైన్ షాపింగ్ బాగా మరిగావు. కొద్ది లూజ్ ఉంది, ఒక కుట్టి వచ్చుకున్నా సరిపోయింది మిషన్ మీద. బాగా చీర కట్టుకొని వాటి ఉంటే అప్పుడు బాగా అర్థమైద్ది. సరేలే. ఇంకేమైనా ఆర్డర్ చేసావా?
ఆర్డర్ చేసుకో. ఇంకేం వద్దు, ఇంక నాకు పండగకి శారీ కూడా వద్దు. ఏ మేనక్క పంపించింది కట్టుకుని. నేను చూడలేదు శారీ ఎప్పుడు. అది సరేలే. అమ్మో ఆర్డర్ వచ్చిద్దేమో, డబ్బులు చేతిలో బాగా ఏమంటాడా అనుకుంటా. నేనేమంటాను? నీకు చెప్పను కూడా చెప్పలేదుగా. చెప్పపోతే ఏమోలే, మీ ఆడవాళ్ళకి సంబంధించిన చెప్పాల్సిన పని ఏముంది. బాగుంది కదా, బాగానే ఉంది. ఇది బెస్ట్ కాదని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనయ్యా, నా పని ఉంది ఇంకా. ఓకేనండి, మనం రీసెంట్గా అయితే ఈ పని అయితే ఒప్పుకున్నాం కదా. కింద పుట్టింగ్లు పోసి తర్వాత పిల్లర్లు కూడా పోసేసాము. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ 4 పిల్లర్లు ఉన్నాయి కదా, వీటి సమానంగా బుట్టలు కట్టాలి. అంటే 4 పక్కల బాక్సులు వస్తాయి, అవి బలంగా ఉండాలన్నమాట. నేల మీద పోయాలి. తర్వాత ఇది కొంచెం డౌన్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మట్టి తోలుకోవాలన్నమాట. మట్టి తోలుకున్న తర్వాత పని చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం బుట్టలు కడతాం. ఇలాంటి బుట్టలు అక్కడ ఉన్న రాడ్లు మొత్తం సాఫ్ చేసుకున్నాను. కొలతలు కొలుకుని వెళ్ళాడనమాట. మనమైతే ఇంకా త్వరగా అడ్డు బియ్యంలు కట్టేసుకుంటే 3 పక్కల సరిపోద్ది. రాడ్లు సాఫ్ చేసుకున్నాను. ఇంకా మంచి నాడు ఉంటే మంచిలు తాగండి. ఇక సావనేడు ఉండే డాగులు, కొండి, చిలక అలాంటివి మాట తీసుకొని త్వరగా బొట్టలు కట్టేస్తే అయిపోద్ది. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 10 అవుతా ఉందిలే. నేను మిషన్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా మిషన్ తెచ్చుకొని అక్కడ తీసుకెళ్ళి కరెంట్ ఆ ఇంట్లో నుంచి లాక్కొని రాడ్లు కట్ చేసుకొని బొట్టలు అయితే కట్టేసుకోవాలి. ఇంక ఇదంటే పరిస్థితి. రాజకుమార్ ఇంటికాడ ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. అప్పుడే నాని వీడియో ముగించడానికి అనుకోకండి. ఇంకేముందండి, ఈ పని చేసేది ప్రతిదీ మీకు ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని చెప్పేసి నేను చూపించలేకపోతున్నాను అనమాట. ఓకేనా, ఇంకా 12M ఇప్పుడు దాకా మొత్తం అయ్యి ఒక 12 ఉంటే 12M మొత్తం శుభ్రంగా బెండుగా ఉంటాయి. ఇలాగా ఉంటే వాటిని సాఫీగా ఇలా చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇంకా మా మామది లింగార మామది కటింగ్ మిషన్ వాళ్ళు తెచ్చుకున్నాను. ఆ కరెంట్కి బిగించుకొని ఆ చిన్న బ్లేడ్ బిగించేసుకొని మనం కట్ చేసుకోవాలి. పెద్ద మిషన్ ఏం తెచ్చుకొని పెట్టుకోవచ్చు, కానీ మన వర్క్ అది కాదు కదా. మెయిన్ మనకి ఏమంటారు, బిల్డర్ పని, రాడ్ బిల్డింగ్ పని కాదు అసలుకి. అయినా మనకి ఆ పని కూడా చాతవు. ఇంకా అందుకని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్తో వచ్చానమాట. లేకపోతే దాన్ని నేనే కాంట్రాక్ట్కి వేరే వాళ్ళకి ఇస్తే ఒక 1000 రూపాయలకు కట్టి వెళ్తారు. కానీ నాకు ఇష్టం, ఇంట్రెస్ట్ అది కాక ఇంటికాడ ఖాళీగా ఉంటా ఉన్నాను కదా. ఇంక ఈ బుట్టలే కట్టుకుంటే మనకే వచ్చిందిగా వచ్చే రూపాయి అని చెప్పేసి సరదాగా పని చేసుకుంటా ఉంటాను అనమాట. గది పరిస్థితి. బాయ్ అండి. కట్టిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాలే, సరేనా? నా పనిని చూసి కూడా ఒక లైక్ కొట్టేవాళ్ళు ఉంటారు కదా అండి. ఇప్పుడు ఏమేమి చేస్తే ఖచ్చితంగా 1 గంట వస్తుంది. రాడ్లు మొత్తం కట్ చేసుకున్నాను. ఇదిగోండి 12M, 8M అలానే 6M ఇవన్నీ ఉంటే నేను కొలతలు తీసుకొని ఇంకా బియ్యం సంబంధించి మొత్తం కట్ చేసుకొని ఎక్స్ట్రా రాట్లు ఉంటే ఇంకా అక్కడ వేసేసాను. ఈ కొలత ఇవన్నీ తర్వాత బుట్ట కట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఏమో ఇగో రింగులు చుట్టాలి ముందు. అంటే రింగులు తిప్పాలి, ఇలాగా రింగులు వేయాలి. ఇలాగ మచ్చరంగా కట్ చేసుకొని రింగులు వేసుకుంటా ఉన్నాను అనమాట. 1 2 3 4 5 6 చెప్పనా, చెప్పుకో త్వరగా చెప్పుకో. ఒకటంటే ఒకటి అడిగేద్దాం, అడిగేద్దాం. ఇది ఇంకేంటండి సంగతులు. ఆకలి మాత్రం దంచి కొడతా ఉంది. ఇంకొక 10 నిమిషాలు ఒక అరగంట చేసి వెళ్దామని చెప్పేసి ఉన్నానమాట.
ఈరోజు రింగులు అలానే ఇవన్నీ కట్ చేసుకున్నా కదా, రేపు ఉదయాన్ని వచ్చేసి ఇంకా బియ్యంలు కట్టుకుంటే సరిపోద్ది. చాలా వరకు అయిపోవచ్చింది. ఇంకొక గంట పని ఉండిద్ది. ఫుల్ ఆకలి అవుతుంది. పోయి భోజనం చేద్దాం. అన్నిటి పెట్టేసి బయలుదేరదాం. బండి అక్కడ ఉంది.